మా మిత్రులకు, బ్యూరోక్రాట్స్కు, అలాగే పొలిటీషియన్స్కు, సమాజంలో ఉన్న మేధావులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో రకరకాల కార్పొరేట్ స్కూల్స్ అయితేనేమి, సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్, ముఖ్యంగా బడ్జెట్ స్కూల్స్ చాలా ఇబ్బందులు కరోనా తర్వాత ఎదుర్కొంటున్నారు. అది అందరికీ తెలుసు. ముఖ్యంగా అందరినీ ఒకే ఘాటున కట్టి ఫీజుల జులుమని అనేక ఇబ్బందులుగా రాస్తూ ఉంటారు అకాడమిక్ ఇయర్ మొదలు కాగానే. కానీ ఇక్కడ బడ్జెట్ స్కూల్స్ వల్ల ఒక 55% విద్యను అందించడంతో అయితేనేమి, ఇక్కడ ముఖ్యంగా చాలా ప్రభుత్వాలు వచ్చే ముందు అనేక రకాలుగా ఉద్యోగ కల్పన, ఉద్యోగాలు అందిస్తాం, అది ప్రైవేట్ పరం అయితేంది, ప్రభుత్వ పరం అయితేందని చెప్తూ ఉంటారు. మరి ఈరోజు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అంటా ఉన్నాను, మరి చక్కని విద్యను అందిస్తూ ముఖ్యంగా నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో ఇలా ఉద్యోగాలు కావాలని ఆశతో చూస్తూ ఉన్నారో చదువుకున్న మేధావులంతా కూడా, మాకు కూడా ఉద్యోగం దొరకక మేము ఈరోజు పాఠశాలను నెలకొల్పి నిరుద్యోగులందరినీ కూడా అక్కన చేర్చుకొని ఉద్యోగం ఇచ్చి వాళ్ళ ద్వారా చదువును అందిస్తూ ఉన్నాం, దేశానికి అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. అభివృద్ధిలో సింహభాగంలో ఉన్నాం ఏది అంటే ప్రైవేట్ పాఠశాలలు. మరి ఇది చక్కగా అన్ని కులాలను, అన్ని మతాలను, అందరికి సంబంధించిన సమాజంలో ఎలా, అది జూనియర్ కాలేజ్ అయితేనేమి, డిగ్రీ కాలేజ్ అయితేనేమి, ఇలా స్కూల్స్ అయితేనేమి, ప్రైవేట్ పరంగా ఇలా జూనియర్ కాలేజీలు దాదాపు 90% విద్యను అందిస్తూ ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు కూడా దాదాపు 90% విద్యను అందిస్తూ ఉన్నాయి ప్రైవేట్ పరంగా. ఇలా యూనివర్సిటీస్ కూడా ప్రైవేట్ పరంగా వచ్చినాయి. మరి ఈరోజు ప్రభుత్వం ఒక్కసారి దీని మీద ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. అన్ని పార్టీల యొక్క నాయకులకు కూడా దీనిపైన సోషల్ రెస్పాన్స్ కింద, సోషల్ కమిట్మెంట్ కింద ఫీల్ కావాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నదని కూడా తెలియజేస్తా ఉన్నాను. భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అనేక మంది నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, సోషల్ థింక్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఆ ఆవశ్యకత ఉన్నది. మరి ఈరోజు నిరుద్యోగం ఎంతైతే ఉందో, మరి అన్ని డిపార్ట్మెంట్ల కన్నా అనేక రకాల డిపార్ట్మెంట్, ఇలా 30 నుంచి 40 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో అన్నికన్నా మిన్నగా ఇలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ ఉంటేనే, చదువు ఉంటేనే జ్ఞానం ఉంటుంది, చదువు ఉంటేనే తెలివి వస్తుంది, చదువు ఉంటేనే సంస్కారం వస్తుంది, చదువు ఉంటేనే ఉద్యోగం వస్తుంది, చదువు ఉంటేనే బ్రతకడానికి అవకాశం ఉందని కూడా మనకు తెలియజేస్తాను, తెలుసు మనందరికీ కూడా. మరి ఈ సందర్భంలో ప్రభుత్వానికి విన్నగా చక్కని విద్యను అందిస్తున్నప్పుడు ఇలాంటి షరతులు ఎందుకు? ఈ ఎన్ఓస్ దేమని, ఆ ఎన్ఓస్ దేమని, రకరకాల కమర్షియల్ ట్యాక్స్ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి కమర్షియల్ వాతావరణాన్ని క్రియేట్ చేసేదే ఇలా ప్రభుత్వాలు. కమర్షియల్ వాతావరణాన్ని క్రియేట్ చేసేదే ప్రభుత్వాలు. మళ్ళీ మీరు కమర్షియల్ అనడం, ప్రైవేట్ పాఠశాలలు అనగానే పుట్టగొడుగులా వస్తున్నాయి అనడం, ప్రైవేట్ పాఠశాలని ఫీజులు అనడం, ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి నియంత్రణ లేదనడం, ప్రైవేట్ పాఠశాలలో ఇబ్బందులకు గురి చేయడం ఏది అంటే ఇలా ప్రభుత్వం, సమాజం. మరి నేను ఇలా అదే ప్రభుత్వం అనే సమాజాన్ని నేను అడుగుతా ఉన్నాను. ప్రైవేట్ పాఠశాల లేకుంటే ఇలా ఇంతమందికి లిటరసీ రేట్ ఇలా 77% వచ్చినా, ఇలా ఇంతమందికి లక్షల మందికి ఉద్యోగాలు దొరుకునా, ఇలా లక్షల మంది బజార్లో ఉందరు కదా, ఇలా మరి ప్రైవేట్ పాఠశాల నెలకొల్పడపట్టుకనే ఇలా ఉద్యోగం దొరికింది, మేము బతుకుతున్నాం, వాళ్ళని బ్రతికిస్తున్నాం. ఇలా మా దగ్గర పనిచేసే సిబ్బందిని కూడా మీరు చూడాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ దగ్గర ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ఓసీల పేరిట కానీ, ఈ ట్యాక్సులు, ఆ ట్యాక్సులని, ఇలా అనేక రకాల ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి బడ్జెట్ స్కూల్స్. మరి బడ్జెట్ స్కూల్స్లో ఉద్యోగం భద్రత లేకపోవచ్చు, కానీ ప్రతి టీచర్ని కానీ, ఒక ఎంప్లాయీని కానీ, అటెండర్ ఆయన కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తూ, జీతభత్యాలు ఇస్తూ, మాకున్న వనరులతో సరిపెడుతూ మేము చక్కని విద్యను అందిస్తున్నాం. కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా ఏదైతే 20 సంవత్సరాల నుంచి పాఠశాలను నెలకొల్పినామో వాళ్ళందరినీ కూడా రికగ్నిషన్ పేరిట, రెన్యువల్ పేరిట ఇబ్బందులకు గురి చేయకూడదు. కమర్షియల్ ట్యాక్స్ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని అనేక రకాల ట్యాక్సులు విధించడం కానీ, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ అని, ఇవన్నిటిని కూడా, వాటర్ బిల్లు కానీ ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఇలా ప్రభుత్వం ఒక పిల్లోడి మీద 70 నుంచి 1,20,000 ఖర్చు పెడతా ఉన్నది. మేము ఇలా ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా తల్లిదండ్రులే ప్రత్యక్ష వనరులు, తల్లిదండ్రులే ఆస్తిపాస్తులు, తల్లిదండ్రుల ద్వారా నేరుగా తీసుకొని మేము ప్రభుత్వానికి సంబంధం లేకుండా పాఠశాలను నెలకొల్పి పాఠశాలను నడుపుతా ఉన్నాం. కాబట్టి దయచేసి పాఠశాలను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని
ప్రభుత్వ అధికారులు కావచ్చు, పాలితులు కావచ్చు, పాలకులు కావచ్చు, ఇప్పటికైనా అన్ని పార్టీల నాయకులు కూడా ఇదొక సమంజసమే, ఇదొక సోషల్ యాక్టివిటీ, ఒక సోషల్ కాన్సెప్ట్ అని చూసుకొని ప్రైవేట్ పాఠశాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, మరి ఒకవేళ మేమే కనుక కనుమరుగైతే, ప్రైవేట్ పాఠశాలలు కనుక లేనట్లయితే ఈరోజు ఇంత లిటరసీ పెరుగునా, ఇంతమంది మేధావులు అవుదురా, ఇంతమంది చదువు అనేది దొరుకునా, ఇంతమందికి జ్ఞానవంతులు అవుదురా, ప్రభుత్వం ఇవన్నీ కల్పించినా, ప్రభుత్వం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా, ప్రభుత్వం ఇంతమందికి చదువును ఇచ్చినా, మరి ఒక్కసారి ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని చెప్తూ, ఎప్పటి నుంచో ఇది చాలా సంవత్సరాల నుంచి దీని గురించి కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం. ఇప్పటికైనా మేలుకొని మా ఇష్యూస్ మీద మా యొక్క మీ స్పందన తెలియజేయాలని తెలియజేస్తూ, మేము ఎలాంటి మా పైన షరతులు కానీ ఇబ్బందులు కానీ గురి చేయకుండా పాఠశాలను చక్కని విద్యను అందిస్తుందా లేదా, ఇలా చూస్తూ ఉన్నాం. నా పేపర్లలో కూడా అక్షరాస్యత పడిపోయింది, 36% తెలంగాణ పోయిందని చూస్తూ ఉన్నాం. మరి ఇలా మనం చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. అక్షరాస్యతను ఎలా పెంచడం, అలాగే అక్షర జ్ఞానాన్ని ఎలా పెంచడం, చదవడం ఎలా, రాయడం ఎలా, రీడింగ్ ఎలా అనే ఒక కాన్సెప్ట్ను కనుక తీసుకున్నట్లయితే ఇలా మనం ఏదైతే మనము అదొక బాధ్యతగా గుర్తించాలని కూడా అందరు నాయకులను రిక్వెస్ట్ చేస్తూ, ఇలా కరోనా తర్వాత చాలామంది పిల్లల్లో రీడింగ్ పవర్ తగ్గిపోయింది, రైటింగ్ స్కిల్స్ పోయినాయి, స్పీకింగ్ స్కిల్స్ పోయినాయి, లీజనింగ్ స్కిల్స్ పోయినాయి. మరి ఈ రకంగా పిల్లలు వెళ్ళే కంటిన్యూషన్ అయితే రాబో రోజుల్లో డాక్టర్ల దగ్గర నాణ్యత ఉండదు, ఇంజనీర్ దగ్గర నాణ్యత ఉండదు, ఒక లాయర్ దగ్గర నాణ్యత ఉండదు, ఒక సోషల్ కాన్సెప్ట్ ఉన్న పర్సన్ దగ్గర నాణ్యత ఉండదు. ఏ ఎంప్లాయ్ అయినా అది ప్రైవేట్ పరంగా అయినా ప్రభుత్వ పరంగా మనం వనరులను రిసోర్స్ పర్సన్ నేటి బాలల రేపటి పౌరులని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ దగ్గర నాణ్యత లేని వాళ్ళు వస్తే దేశం యొక్క అభివృద్ధి కావచ్చు, దేశం యొక్క నాణ్యత కావచ్చు, దేశం యొక్క సంపద కావచ్చు, దేశం యొక్క ఏదైనా కాపాడే శక్తి సామర్థ్యాలు వాళ్ళ సన్నగిలుతాయని, మరి నేటి బాలలు రేపటి పౌరులుగా మనం తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత మనందరి సీనియర్స్కి ఉందని తెలియజేస్తూ, పాఠశాలలో చక్కని విద్యను అందించడం కోసం ఏదైతే మేము ప్రయత్నిస్తున్నామో మీరు భాగస్వాములు కావాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.